వందే మాతర గేయం గురించి ఈరోజు పార్లమెంటులో నరేంద్ర మోదీ గారు చాలా భావోద్వేగంతో మాట్లాడారు. వందే మాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ గారు చాలా ఆసక్తికరమైన విషయాలు ఆయన మాట్లాడారు. సరే, మోదీ గారు ఏం మాట్లాడారు అన్న విషయం తెలుసుకోవడం కంటే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. నిజానికి వందే మాతరం మనం పాడేది చాలా తక్కువ. మొత్తం 4 చరణాలుంటే వందే మాతరం మనం పాడేది ఎన్ని చరణాలు తెలుసా? ఒక్క చరణమే మనం పాడేది. మిగతా 3 చరణాలు పక్కన పెట్టేశారు. కోటి కోటి కంఠ కల కల నివాదక రాలే, కోటి కోటి భుజైధృత ఖర ఖర వాలే, అబలా కేనో మాం ఎతో బలే, బహుబల ధారిణీం నమామి తారిణీం రిపుదల వారిణీం మాతరం వందే మాతరం. 2వ చరణం. తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ, త్వం హి ప్రాణః శరీరే, బహుతే తుమి మా శక్తి, హృదయే తుమి మా భక్తి, తో మారయి ప్రతి మాగడి మందిరే మందిరే వందే మాతరం. ఇది 3వ చరణం. త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి, కమల కమల దళ విహారిణి, వాణి విద్యాదాయిని, నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం, శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం వందే మాతరం. ఇది 4వ చరణం. దుర్గా పేరుంది ఇక్కడ, వాణి సరస్వతి మాత పేరుంది, కమలాం అమలాం ఇవన్నీ మీరు చూసుకుంటే శ్యామలాం సరస్వతీమాత పేరు, లక్ష్మీమాత పేరు, పార్వతీమాత పేరు, ఇవన్నీ ఇక్కడ ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా 4వ స్టాంజాలో 4వ చరణంలో. సో ఈ తొరకలకు నచ్చలేదని చెప్పి తీసి పక్కన పారేశారు. మన దగ్గర హిందువులు ఎలా ఉంటారో మనకు తెలుసు. ఈరోజు ఉదయం ఒక వీడియో పెట్టాను. మదురై సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో ఆ పైన కొండ మీద దీపం వెలిగించడానికి గోల. మన హిందూ దేవాలయంలో ధ్వజస్తంభానికి ఒక కార్తీకయ్య దీపం మనం వెలిగించుకోవాలి అని అంటే కోర్టులు పర్మిషన్స్ ఇవ్వాలి. మదురైలో ఉన్న హిందువులు ఏం మాట్లాడతారో తెలుసా? మీరు కనుక పలకరించారంటే, అబ్బే అంతకుముందు ఇక్కడ లేదండి, ఈ బీజేపీలు రచ్చరచ్చ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు అంటారు. కావాలంటే చూసుకోండి. సేమ్ అయోధ్య రామ మందిర్ విషయంలో కూడా మన తెలుగు వాళ్ళు ఇలాగే మాట్లాడేవాళ్ళు. అందుకే నేను ఈరోజు ఉదయం చెప్పిన వీడియోలో ఉదాహరణ కూడా ఇచ్చాను అయోధ్య రామ మందిర్కి సంబంధించి కూడా. ఎందుకంటే ఏమీ తెలియకుండా బతికేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రెచ్చగొట్టడం కాదండి, కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్ని దారుణాలు చేసిందో చెప్పడానికి వందే మాతరం ఒక ఉదాహరణ. ఎన్నడైనా మీ జీవితంలో వందే మాతరం పూర్తిగా 4 స్టాంజాస్ పాడారా? అసలు తెలుసా? మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి. ఎప్పుడు తెలుసు చెప్పండి. నాకు కూడా తెలియదు. స్కూల్ మొత్తంలో చదువుకొని వస్తాం, నాకు కూడా తెలియదు. ఆనందమఠ్ నవల చదివేంతవరకు నాకు కూడా తెలియదు. 20 ఏళ్ల క్రితం. అంటే అంతా భ్రమలలో మనల్ని పెట్టేశారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆనందమఠ్ అనే ఒక నవల నేను చదివాను. నిజానికి అది బెంగాలీ నవల. మన తెలుగులోకి అనువదించారు, ఇంగ్లీష్ భాషలోకి అనువదించారు. ఇంగ్లీష్లో నేను చదివాను. ఆ ఆనందమఠ్ అనే నవల రచించిన రచయిత పేరు బంకిం చంద్ర చటోపాధ్యాయ. ఆ నవలలో మాతృభూమి అనే పేరు మీద ఒక గేయం ఉంటుంది. అదే వందే మాతర గేయం. నిజానికి ఈ వందే మాతరాన్ని విడిగా బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించలేదు. ఆనందమఠ్ నవలలో భాగంగా మాతృభూమి అన్న పేరు పెట్టి ఒక మధ్యలో చాప్టర్లో వందే మాతరాన్ని రాశారు. ఆ తర్వాత ఆ వందే మాతరాన్ని ఎలా భారత స్వాతంత్రోద్యమంలో ఉపయోగించారో అవన్నీ మనకు తెలిసిందే. నిజానికి అదొక నవల అండి, చాలా అద్భుతమైన చారిత్రాత్మకమైన నవల. చాలా అండర్ కరెంట్గా చాలా విషయాలు అందులో చెప్తారు. జిబాన్ అనే ఒక హిందూ సన్యాసి, ఆ సన్యాసికి సంబంధించిన అంశాలు అందులో ఉంటాయి. మహేంద్ర కళ్యాణి అనే దంపతులు, వాళ్ళకు సంబంధించినటువంటి కథతో అది స్టార్ట్ అవుతుంది. జగద్ధాత్రి దేవి విగ్రహము, కాళికాదేవి విగ్రహము, దుర్గాదేవి విగ్రహము, ఈ 3 విగ్రహాలను భారతదేశపు గత వైభవం, భారతదేశపు ఆనాటి అంటే ప్రస్తుత వైభవం, భారతదేశపు భవిష్యత్తుకు సంబంధించి ఇట్లా అండర్ కరెంట్గా చాలా అద్భుతంగా ఆ నవలలో రాస్తారు. అంటే మరఫిరంగులను కూడా ఎదుర్కొని ఎలా నిలబడాలి భారతీయులు, ఏం చేయాలి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తోంది, తిరుగుబాటు ఎలా జరుగుతోంది, ఇట్లా అద్భుతమైన అంశాలను అందులో పొందుపరిచి రాశారండి ఆనందమఠ్ నవల. సో ఆ నవలలో ఉన్నటువంటిదే వందే మాతరం. నిజానికి వందే మాతర గీతం అని పిలవాలి అని చెప్పి ఉంటుంది నాకు. కాకపోతే మీలో కొంతమంది వచ్చి అది గీతం కాదు సార్, గేయం అనాలి అని చెప్పి మళ్ళీ నాకు నీతులు ఇవన్నీ రాస్తుంటారు కాబట్టి వందే మాత్రం గేయం అని చెప్పి అన్నాను. అలాంటి అత్యసరిగాళ్లను సాటిస్ఫై చేయడానికి. గేయం అంటే ఏంటి, గీతం అంటే ఏంటి, జాతీయ గీతం అంటారు, జనగణమన, వందే మాత్రాన్ని గేయం అనాలి, గీతం అనకూడదు, ఈ సొల్లు చెప్తుంటారు నాకు. నిజానికి వందే మాత్రాన్ని కూడా గీతం అని చెప్పి చక్కగా పిలవచ్చు, ఏమీ తప్పులేదు. ఇక నరేంద్ర మోదీ గారు
ఏం మాట్లాడారు పార్లమెంటులో అన్న విషయానికి వస్తే అండి, మోదీ గారు 2 అంశాలు చాలా కీలకంగా స్పృశించారు. ఒకటి వందే మాతరం యొక్క గొప్పదనం గురించి, 2 వందే మాతరాన్ని ఎట్లా తొక్కి పారేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ముస్లిం లీగ్ వాళ్ళు అన్న అంశాన్ని మోదీ గారు మాట్లాడారు. ఆ 2 అంశాలు మనం మాట్లాడదాం. మోదీ గారు హిందీలో చెప్పిందాన్ని నేను మీకు ఇక్కడ తెలుగులో చెప్తాను. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. విషయానికి వస్తే వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుక ఈ వందే మాతరం. ఆనాడే కాదు, ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చింది. వందే మాతరం యొక్క ఉద్దేశ్యము, వందే మాతరం యొక్క గౌరవము రెండింటినీ తిరిగి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. 2047 వికసిత్ భారత్ నెరవేరాలంటే వందే మాతరం స్ఫూర్తి అవసరం. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందే మాతరం భారతదేశానికి పునరుజ్జీవాన్నిచ్చింది. గాడ్ సేవ్ ద క్వీన్ అనే గీతానికి పోటీగా వందే మాతరం సగర్వంగా నిలబడింది. భారతమాతను దుర్గామాతగా కొలుస్తూ బంకించంద్ర అద్భుతంగా ఆ పాట రాశారు. వందే మాతరం ఆజాద్ భారత్కు ఒక విజన్గా మారింది. వందే మాతరం శత్రువుల చెవుల్లో మారు మోగింది. వందే మాతరం దెబ్బకు శత్రువుల గుండెలు గడగడ వణికాయి. జననీ జన్మభూమిశ్చ అన్న శ్రీరాముడి మాటలకు మరో రూపమే వందే మాతరం. జ్ఞానం సమృద్ధికి భారతదేశం మారు పేరు. ఆ విషయాన్ని వందే మాతర గేయం సుస్పష్టంగా చెబుతుంది. భారతదేశం ముక్కలు కాకుండా కాపాడింది ఈ వందే మాతరం. బ్రిటిష్ పరిపాలనా కాలం నాటి పరిస్థితుల గురించి, ఆనాటి పరిస్థితుల గురించి గనక మనం అర్థం చేసుకుంటే వందే మాతర గీతం యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో మనకు అర్థమవుతుంది. దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని బ్రిటిషర్లు ప్రయత్నం చేశారు. భారతదేశం ముక్కలు కాకుండా వందే మాతరం ఒక నినాదమై సహాయం చేసింది. బెంగాల్ను విభజించాలి అన్నటువంటి ప్రయత్నం చేసినప్పుడు బెంగాల్ యొక్క ఐక్యతకు వందే మాతరం ఎనలేని పాత్ర పోషించింది. వందే మాతరం అనే నినాదాన్ని పలకకూడదు అని ఆనాడు బ్రిటిషర్స్ నిషేధించారు. నిషేధాన్ని, ఆజ్ఞలను పట్టించుకోకుండా ప్రజలు పోరాటం చేశారు. వందే మాతర నినాదాలు వినలేక బ్రిటిషర్సు దారుణాలకు పాల్పడ్డారు. దేశంలోని అనేక చోట్ల కోట్లాది మంది ఉద్యమకారులను కఠినంగా అణిచివేశారు. అయినా వందే మాతర గీతం ఆగలేదు, ఆ స్ఫూర్తి ఆగలేదు. ఇక వందే మాతర గీతానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడదాం. ఆ గీతానికి కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ అన్యాయం చేశారు. జాతీయ గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీ పడితే మాజీ ప్రధాని నెహ్రూ వందే మాతర గీతంలో కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చు అని చెప్పి ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగుకు దాసోహం అనడం మనకు తెలిసిందే. ఆ దాసోహం అనడంలో భాగంగా వందే మాతర గీతాన్ని ముక్కలు ముక్కలు చేయాలని నిర్ణయించడం ఈ దేశం యొక్క దురదృష్టకరమైన అంశం. ఆనాడు నెహ్రూ చేసినటువంటి తప్పిదం అది. మహమ్మద్ అలీ జిన్నా నిరసనకు దిగాడు ఈ వందే మాతర గీతానికి సంబంధించి. సుభాష్ చంద్రబోస్కు నెహ్రూ లేఖ రాశారు. గీతంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చు అని నెహ్రూ సుభాష్ చంద్రబోస్కు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఇప్పటికీ స్పష్టంగా ఉంది. వందే మాతర గీతాన్ని పునఃసమీక్షించండి అని నెహ్రూ కోరాడు. ఎందుకని? మహమ్మద్ అలీ జిన్నా నిరసనకు దిగాడు కాబట్టి. ఎందుకు నిరసనకు దిగాడు మహమ్మద్ అలీ జిన్నా? వందే మాతర గేయంలో దుర్గామాతకు సంబంధించిన అంశాలున్నాయి, భారతదేశానికి సంబంధించిన అంశాలు, హిందూ మతానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి అని చెప్పి భారతమాతను దుర్గామాతతో పోల్చి ఆ గీతాన్ని రాశారు. కాబట్టి దుర్గామాతను పోలుస్తూ రాసినటువంటి పంక్తులన్నీ లేకుండా చెయ్యాలి, అవేవి కూడా లేకుండా చెయ్యాలి అని ఆనాడు జిన్నా కోరాడు. కాబట్టి నెహ్రూ తల ఒగ్గి వందే మాతరం పూర్తిగా పాడకుండా కేవలం కొంత భాగాన్ని మాత్రమే పాడే విధంగా కొంత భాగాన్ని మాత్రమే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వందే మాతరం రాసినటువంటి వేళ భారతదేశంలో బానిసత్వం ఉంది తెలుసు మనకు. 100 ఏళ్లు పూర్తయిన వేళ భారత రాజ్యాంగం గొంతు నొక్కేశారు. 1975కు వందే మాతర గేయాన్ని రచించి 100 సంవత్సరాలు పూర్తయ్యింది. ఇందిరాగాంధీ ఆనాడు ఎమర్జెన్సీ విధించి భారత రాజ్యాంగం యొక్క గొంతు నొక్కేశారు. దేశభక్తులను జైళ్లలోకి నెట్టేశారు. భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. వందే మాతర గీతం యొక్క గొప్పతనాన్ని పునరుద్ధరించుకునే గొప్ప అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈ ఛాన్స్ మనం వదులుకోకూడదు. ఇది ఒక గొప్ప అవకాశం. బ్రిటిష్ వాళ్ళు 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించినప్పుడు వందే మాతరమే ఒక ఆయుధంలాగా, ఒక బలంగా మారింది. ఐక్యతా స్ఫూర్తిని రగిల్చింది. విభజించి పాలించాలనే విధానాన్ని బ్రిటిషర్స్ అవలంబించినప్పుడు బెంగాల్ మేధో శక్తి దేశానికి మార్గదర్శకం చేసింది. దేశాన్ని ఏకతాటిపై నడిపించిన వందే మాతర గీతానికి పునర్వైభవం రావాలి. ఇవాల్టి చర్చలు
భారత్ భవిష్యత్ తరానికి స్ఫూర్తి కావాలి. 2047 వికసిత్ భారత్ నెరవేరాలంటే వందే మాతరం యొక్క స్ఫూర్తి అవసరం. వందే మాతరం ఈ దేశం ముక్కలు కాకుండా కాపాడితే అదే వందే మాతరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పారేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరో జిన్నాకు ఇష్టం లేదని, ముస్లిం లీగ్ వాళ్ళకి ఇష్టం లేదని కొన్ని పంక్తులను అసలు పాడకుండా పక్కన పెట్టేసింది కాంగ్రెస్ పార్టీ. దేశానికి మొత్తం అదే నేర్పించారు. ఇలా అండి నరేంద్ర మోదీ గారి ఉపన్యాసం అనేది సాగింది పార్లమెంటులో. అది విషయం.